5వ అధ్యాయం. ఆరో వచనం చదువుతున్నాను. ఆరో వచనం నుంచి, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఆయన రక్తము వలన, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మనము నీతిమంతులం కాదు, కానీ క్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా చేస్తుంది. కొన్నిసార్లు బట్టలు బాగా మాసిపోతాయి. అలా మాసిపోయినప్పుడు ఏం చేస్తాం? సోప్ పెట్టి ఉతికే ప్రయత్నం చేస్తాం, డిటర్జెంట్ వాడతాం. కొన్నిసార్లు అది కూడా ఒకవేళ కాకపోతే పెట్రోల్ పోసి, కిరోసిన్ పోసి ఏదో ఒకటి చేసి ఆ మరకలు తీసేస్తాం. మనిషి ఈరోజు పాపము అనే మరకలు కలిగి ఉన్నాడు. పాపము అనే మరక కలిగి ఉన్నప్పుడు ఆ మరకలు దేంతో పోతాయి? టీ మరకలో, లేక కాఫీ మరకలో, లేకపోతే కోకోనట్ వాటర్ పడినప్పుడు వచ్చే మరకలో. ఇవన్నీ కూడా నువ్వు డిటర్జెంట్ వాడడం వల్ల, లేకపోతే సోప్ వాడడం వల్ల, కొన్నిసార్లు చేతికి తారు అంటుకుంటుంది, ఆ తారు పోదు. కిరోసిన్ పెట్టి తారు అంటే తారు పోతుంది. సో నీకు తెలుసు, చేతికి అంటుకున్న మరకలు కావచ్చు, నీ వస్త్రాలకు అంటుకున్న మరకలు కావచ్చు, వాటిని శుభ్రం చేసుకోవాలంటే, నీ వస్త్రాన్ని తెలుపు చేసుకోవాలంటే నీకు తెలుసు ఏ లిక్విడ్స్ వాడాలో, ఏ సోప్ వాడాలో. మనిషికున్న సమస్య ఏమిటంటే తన జీవితము మరకలతో నిండిపోయింది. ఏ మరకలతో నిండిపోయింది? పాపము అనే మరకలతో నిండిపోయింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనిషి సకల విధములైన పాపముల చేత నింపబడ్డాడు. పాపపు డాగులతో నిండిపోయాడు. మరి ఇప్పుడు మనిషి కలిగి ఉన్న పాపిష్టి డాగుల నుండి మనిషిని శుద్ధీకరించేది, మనిషిని శుభ్రపరిచేది ఏంటో తెలుసా? యేసు రక్తము. యేసుక్రీస్తు రక్తము మాత్రమే మనిషి చేసిన పాపపు క్రియలకు ప్రాయశ్చిత్తం. మనిషి కలిగి ఉన్నటువంటి పాపపు మరకలకు ఒకే ఒక విరుగుడు యేసుక్రీస్తు యొక్క రక్తం. యోహాన్ రాసిన మొదటి అధ్యాయము 7వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము మనలను, కొన్ని పాపముల నుండి బైబిల్లో లేదండి, ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావో నాకు తెలియదు, రోజుకి ఎన్ని పాపాలు చేస్తున్నావో నాకు తెలియదు, కొన్ని పాపాలు చేస్తున్నావో లేక అన్ని పాపాలు చేస్తున్నావు నాకు తెలియదు. కానీ బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడిగి నిన్ను పవిత్రునిగా చేస్తుంది, నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. అదే మాట మనం చదివాం. ఏమన్నది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. పాపము చేసే ప్రతి ఒక్కటి కొరకు శిక్ష కాచుకొని కూర్చుంది, ఉగ్రత కాచుకొని కూర్చుంది. అది నరకము, అగ్ని ఆరని, పురుగు చావని భయంకరమైనటువంటి స్థలము. అక్కడ ఏడుపును పండ్లు కొరుక్కొనుటయు ఉన్నదే. ఆ భయంకరమైన ఉగ్రతలో నుండి
మనం రక్షించబడాలి అంటే ఒకే ఒక్క మార్గము, క్రీస్తు యేసు రక్తము ద్వారా మన హృదయాలను కడుక్కోవడం. నువ్వు సిలువలో మరణించాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన పాపము నిమిత్తం నువ్వు దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. నువ్వు శిక్ష భరించాల్సిన అవసరం లేదు. నీ తరఫున, నా తరఫున యేసుక్రీస్తు మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆ నీతిమంతుడైన యేసు పాప పరిహారార్థ బలిగా నిష్కల్మషమైన, నిష్కపటమైన గొర్రె పిల్లగా నీ కొరకు, నా కొరకు సిలువలో మరణించాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా నువ్వు కడగబడినట్లయితే నీతిమంతునిగా తీర్చబడతావు. అలా ఎప్పుడైతే నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావో అనగా క్రీస్తు రక్తములో కప్పబడ్డావు. ఎప్పుడైతే క్రీస్తు రక్తములో కప్పబడ్డావో నీకిక శిక్ష లేదు. అదే బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతులుగా తీర్చబడి వేచి ఉన్న ఉగ్రత నుండి మనము తప్పించబడతాం. దయచేసి గమనించండి, నువ్వు క్రీస్తు రక్తములో కప్పబడ్డావు అంటే క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కడు క్రీస్తు రక్తములో కప్పబడ్డాడు. అనగా నీవు క్రీస్తు రక్తములో కడగబడిన, ఇంకా అర్థమయ్యేలా చెప్తా, మీరు క్రీస్తు రక్తములో కడగబడినట్లయితే నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడిన మనకు నీతి వస్త్రము అనుగ్రహించబడింది. ఇప్పుడు మనం నీతి వస్త్రము ధరించినప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు క్రీస్తు ద్వారా చూస్తున్నాడు. డైరెక్ట్గా మనల్ని చూస్తే మనం ఎప్పటికీ కూడా దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము. ఎందుకని దేవుని నీతి మన ఊహకు అందనిది. ఆ దేవుడు అతి పరిశుద్ధుడు. అందుకే భక్తుడు అంటాడు, దేవా నీవు పరీక్షించి చూసిన ఎడల నీ ఎదుట నిర్దోషిగా కనబడగలిగిన వాడు ఎవడు? దేవుడు ఒక వ్యక్తిని నిజంగా పరిశీలిస్తే ఆ దేవుని ఎదుట నిర్దోషిగా కనిపించేవాడు ఎవడు ఈ భూమి మీద? మనలో ఏ ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో నిర్దోషిగా కనిపించే ఛాన్స్ లేదో. కానీ ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడతారో వారు పరిశుద్ధపరచబడ్డారు. కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు క్రీస్తు రక్తము ద్వారా చూస్తాడు. క్రీస్తు రక్తము ద్వారా చూసినప్పుడు నువ్వు కడగబడిన వ్యక్తిగా కనిపిస్తావు. ఉదాహరణకు నేను రెడ్ కలర్ కళ్ళజోడు పెట్టాను అనుకోండి, నా ఎదుట అంతా రెడ్గా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ గ్లాసెస్ పెట్టాను అనుకోండి, సాధారణంగా గ్రీన్గా కనిపిస్తుంది. బ్లూ కలర్ గ్లాసెస్ పెట్టి నేను చూశాను అనుకోండి, సాధారణంగా నా చుట్టూ అంతా బ్లూయిష్గా ఉంటుంది. అర్థమవుతుందా? సో దేవుడు నిన్ను చూసినప్పుడు క్రీస్తు రక్తము ద్వారా చూస్తున్నాడు. అనగా క్రీస్తు రక్తము నిన్నేం చేసింది? నీతిమంతునిగా చేసింది. తండ్రి అయిన దేవుడు క్రీస్తు రక్తము ద్వారా నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా కనిపిస్తావు. అంటే క్రీస్తు రక్తము అనే గ్లాసెస్లో నుంచి దేవుడు నిన్ను చూసినట్లయితే నువ్వు క్రీస్తు రక్తములో కడగబడిన వాడిగా కనిపిస్తున్నావు. ఏ వ్యక్తి అయితే క్రీస్తు రక్తములో కడగబడుతున్నాడో ఆ వ్యక్తి నీతిమంతునిగా ఎంచబడుతున్నాడు. అది అర్థం. సో ఒకసారి మనం క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత మనం నీతిమంతులుగా పిలువబడుతున్నాం, నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. సో మన పాత రోత హృదయాన్ని దేవుడు తొలగించి నూతన హృదయాన్ని దయచేశాడు. కాబట్టి యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను. సో నువ్వు నీతిని ధరించావు, నీతి సూర్యుడిని ధరించావు, నీతి కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు, నీతి వస్త్రాన్ని కలిగి ఉన్నావు. అలా నీతి వస్త్రము కలిగి ఉన్న మనము, నీతిమంతులుగా తీర్చబడిన మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఆ నీతిని క్రియల్లో కనపరచబద్ధులమై ఉన్నాం. కాబట్టి బైబిల్లో రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది, చదువుతున్నాను. 13వ వచనము. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఒకప్పుడు అప్పగించాం మన శరీరంలో ఉన్న అవయవాలను,
చేతులు కావచ్చు, కళ్ళు కావచ్చు, నోరు కావచ్చు, కాళ్ళు, చేతులు, శరీరంలో ప్రతి అవయవాన్ని పాపిష్టి పనులు చేయడానికి మనం అప్పగించాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఒకప్పుడు పాపమునకు సాధనాలుగా నీ శరీరాన్ని అప్పగించావు. సాధనము అంటే అర్థం ఏమిటి చెప్పండి? పనిముట్టు. పాపము చేయడానికి నీ చేతులు పనిముట్టుగా వాడావు. పాపమును చూడడానికి నీ కళ్ళను పనిముట్టుగా వాడావు. ఇతరులను ద్వేషించడానికి, దూషించడానికి, నిందించడానికి నీ నోటిని పనిముట్టుగా వాడావు. పాపిష్టి పనులు చేయడానికి, పరుగులు తీయడానికి నీ కాళ్ళను పనిముట్టుగా వాడావు. వ్యభిచారం చేయడానికి నీ శరీరాన్ని ఒక పనిముట్టుగా వాడావు. సో ఏ రీతిగా పాపిష్టి పనులు చేయడానికి నీ శరీరపు అవయవాలను పనిముట్టులుగా వాడావో, ఇప్పుడు నీతిగా జీవించటానికి ఆ నీ శరీరాన్ని సాధనముగా ఉపయోగించు. అనగా నీ నోరు నీతిని కనపరచాలి, నీ కళ్ళు నీతిని కనపరచాలి, నీ చేతులు నువ్వు నీతిమంతుడివి. ఎగ్జాంపుల్, నీతి నిజాయితీ, నీతి నియమము, నీతి న్యాయము. అనగా నీ జీవితము నిజాయితీగా ఉండాలి, నీ మాటల్లో నిజాయితీ ఉండాలి, నీ సంపాదనలో న్యాయం ఉండాలి, నీ జీవిత విధానంలో నియమము కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్